అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ అమీన్ వఅలా ఆలిహి వస్హబిహి అజ్మఈన్ అమ్మా బఅద్ ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం ఇన్నద్దీన ఇందల్లాహిల్ ఇస్లాం సదకల్లాహుల్ అజీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోక నియామకుడు, సర్వ సృష్టికర్త అయిన దైవానికి సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ, సోదర మహేశ్వర ఆధ్యాత్మిక ప్రియులారా, ఈ రోజు నేను ముందు ఇస్లాంకు సంబంధించి కొన్ని విషయాలు మీ ముందు ప్రయత్నం చేస్తాను. సోదర మహాశరరా, ఒక వ్యక్తి ఎవరైతే దైవం ఉన్నాడు అని విశ్వసిస్తాడో, ప్రవక్తలను, దైవదూతలను, గ్రంథాలను, మంచి చెడు అదృష్టాన్ని, పరలోక తీర్పు దినాన్ని ఎవరైతే విశ్వసిస్తాడో, విశ్వసించిన తర్వాత ఏదైతే ఆచరణ చేయవలసి ఉందో ఆ ఆచరణ బహిర్గతమయ్యే దానినే ఇస్లాం అంటారు. ఎప్పుడైతే మనం విశ్వసించామో అది హృదయములో దైవం ఉన్నాడు అని విశ్వసించిన తర్వాత తన నోటి ద్వారా ఉచ్చరించవలసి ఉంటుంది. ఆ ఉచ్చరించిన వాక్యాల ప్రకారము అతను ఆచరణ చేయవలసి ఉంటుంది. ఆ ఆచరించినప్పుడు ఆ ఆచరణ మంచిదా చెడ్డదా అని మనం తెలుసుకోవాలి అంటే, ఎవరైతే ముళ్ళ విత్తనము నాటినట్లయితే, రేగి విత్తనము విత్తినట్లయితే రేగి చెట్టు మొలకెత్తుతుంది. ఎవరైతే మాడికాయ విత్తనము, మాడిపండు విత్తనము నాటినట్లయితే అది ఆచరణ రూపేణ మాడి చెట్టుగా పుట్టడం జరుగుతుంది. దాని యొక్క పండ్లు కానీ, నీడ కానీ, దాని యొక్క లక్షణాలు కానీ ఆ విధంగా ఉంటాయి. మరి చెట్టు మొలకెత్తలేదు అంటే, విత్తనము మొలకెత్తలేదు అంటే అది పుచ్చిపోయినదై ఉండాలా, అది లేదా అది కుళ్ళిపోయినదై ఉండాలా. చాలామంది సరైన ధర్మ అవగాహన లేని కారణంగా మేము ముస్లిములము, కల్మా చదివాము, స్వర్గం మా జన్మ హక్కు, మేము స్వర్గానికి వెళ్తాము అని చాలామంది ఊహలలో విహరిస్తూ ఉంటారు. కానీ ధర్మజ్ఞానం మనం తెలుసుకున్నప్పుడు ఏదైతే విశ్వాసం ఉందో ఆ విశ్వాస పరంగా ఆచరణ కూడా ఉండాలి. అంటే మొదటగా మనం విశ్వసించిన విశ్వాసం ఏదైతే ఉందో, మొదటగా అజాన్ అవుతుంది, దైవ పిలుపు వినబడుతుంది. మసీదు నుంచి దైవ ఆరాధన వైపుకు రండి అని, దేవుని యొక్క స్తుతి స్తోత్రము చేస్తూ సాఫల్యం వైపుకు రండి అని ఆహ్వానం పలకడం జరుగుతుంది. ఎవడైతే విశ్వసించిన వ్యక్తి అయితే ఉన్నాడో అతను దైవ ఆహ్వానం మేరకు దైవ ఆరాధన చేయాలి. అంటే విధి ఆరాధన, ఫరజ్ నమాజ్ ఏదైతే ఉందో అది చెయ్యాలి. ఒకవేళ అతనికి ఆ 12 మాసాలలో నుంచి రంజాను మాసము వస్తే అతను ఉపవాసం పాటించాలి. మరి ఆరాధన చేయలేదు, ఉపవాసము పాటించలేదు అంటే ఆ విత్తిన విశ్వాసం ఏదైతే ఉందో అది సరైనది కాదు. అది భూమిలోనే కుళ్ళిపోయింది, పుచ్చిపోయింది, పురుగులు తినేసాయి. మరి విశ్వాసం ఉంది అంటే ఆచరణ రూపేణ బహిర్గతం కావాలి. అదేవిధంగా దైవం అతనికి స్థితిపరుడుగా చేసి ఉంటే, ధనాన్ని అనుగ్రహించి ఉంటే సంవత్సరానికి ఒకసారి విధిదానం జకాత్ తీయాలి. విశ్వాసం ఉంది అని చెప్తూ ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా అతను విధిదానం తీయకపోయినట్లయితే ఆ విత్తనము పుచ్చిపోయినట్లే, లేకపోతే అది మాడి చెట్టు కాదు, ముళ్ళకంప చెట్టుగా భావించవలసి ఉంటుంది. అదేవిధంగా ఇంకా ఆర్థిక స్తోమత అతనికి దైవం అనుగ్రహించి ఉంటే అతను జీవితంలో ఒకసారి హజ్ ఆరాధన చేయవలసి ఉంటుంది. అంటే విశ్వాసం అనేది ఏదైతే ఉందో అతని హృదయంలో దృఢంగా ఉన్నప్పుడు, దృఢంగా నాటుకున్నప్పుడు దానికి ప్రతిరూపంగా ఈ ఆచరణలు అతను చేయవలసి ఉంటుంది. ఎవరైతే దైవాన్ని సృష్టికర్తగా విశ్వసించి తన ధర్మాన్ని ఇస్లాం ధర్మంగా స్వీకరిస్తాడో అతను విశ్వాస మాధుర్యాన్ని పొందుతాడు అని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. మరి విశ్వాస మాధుర్యం అంటే ఏమిటి? మనం ఒక మధురమైన పండు, ఒక మామిడి పండు తిన్నప్పుడు దాని యొక్క ఆస్వాదం, దాని యొక్క రుచి మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఒక వ్యక్తి ఒక మంచి కూర, మంచి ఆహారము, మంచి ఒక బిర్యానీ తిన్నప్పుడు దాని యొక్క రుచిని ఆస్వాదిస్తాడు. మరి ఈ విశ్వాస మాధుర్యం అంటే ఏమిటి అంటే, సోదర మహాశయరా, ఏ వ్యక్తినైతే దృఢమైన విశ్వాసం కలిగి ఉన్నాడో, నిజ విశ్వాసం కలిగి ఉన్నాడో అతను ఒక పగటిలోని, రాత్రి, ఒక రోజులోని ఆరాధనలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వర్తించినప్పుడు తన విలువైన సమయాన్ని, తన విలువైన నిద్రను త్యాగం చేసి అతను ఆరాధనకు వెళ్ళినప్పుడు అతనికి బాధ కలగదు.
నేను ఈరోజు దేవుని ఆరాధన కోసము నడిచి వెళ్తున్నాను, తన సమయాన్ని కేటాయిస్తున్నాను అని భావించినందుకు అతను ఆనందపడతాడు, సంతోషపడతాడు. నా సమయం వృధా అవుతుందని భావించడు. కానీ ఈరోజు చాలామంది నాస్తికులు, ముస్లిములు ఆరాధన అని తమ సమయాన్ని వృధా చేస్తున్నారు అని ఎగతాళి చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఎవరి విశ్వాసం అయితే దృఢంగా ఉంటుందో, దైవ మార్గంలో ఏదైతే సమయాన్ని అతను ఆరాధన కోసం వినియోగించుకుంటున్నాడో ఆ రుచిని ఆస్వాదించడం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా రంజాను మాసంలో విధి ఉపవాసాలు పాటిస్తూ ఉన్నాడు. ఒక రోజులోని 13-14 గంటలు ఎటువంటి అన్నపానీయాలు తీసుకోకుండా, మనోకాంక్షలకు గురి కాకుండా, ఆగ్రహానికి లోను కాకుండా నిష్టగా అతను ఎటువంటి అన్నపానీయాలు లేకుండా జీవితం గడుపుతున్నాడో అతను విశ్వాస మాధుర్యాన్ని పొందుతూ ఉన్నాడు. ఎవరైతే అవిశ్వాసి అయితే ఉన్నాడో అతను భయపడిపోతాడు. నేను ఇన్ని గంటలు ఏమి తినకుండా త్రాగకుండా ఉండాలనా అని అతను భయపడిపోతాడు. కానీ విశ్వాసికి అది చాలా సులభమైన కార్యం. అదేవిధంగా తన ప్రియమైన సంపాదన, కష్టపడి సంపాదించిన సంపద ఏదైతే ఉందో, అగత్యపరులైన తన బంధువులలో, ఇరుగు పొరుగుల్లో ఎవరైతే అనాథలు ఉండారో, వితంతువులు ఉండారో, వికలాంగులు ఉండారో, తన ఇష్టమైన ప్రియమైన ధనాన్ని ఖర్చు చేసి అతను సంతోషపడతాడు, ఆనందపడతాడు. దేవుడు అనుగ్రహించిన వరాలను అవసరమైన వారికి నేను చేర్చగలిగాను అనే ఒక తృప్తి, ఒక ఆనందం అతనికి కలుగుతుంది. అంటే ఇటువంటి స్థితినే విశ్వాస మాధుర్యము అంటారు. అదేవిధంగా స్థితిపరుడైన ధనం కలిగిన వ్యక్తి హజ్ యాత్రకు వెళ్తాడు. అది ఏం పిక్నిక్ స్పాట్ కాదు. అక్కడ పోయి భార్యతో పిక్నిక్ ఎంజాయ్ చేసి, సినిమాలు చూసి, హోటళ్లలో తిని వచ్చేదానికి కాదు. ఒక సన్యాసి మాదిరి తన జీవితంలోని విలువైన సంపదను, కష్టపడి సంపాదించిన ధర్మ సంబంధమైన ధర్మంతో సంపాదించిన సంపాదన ఏదైతే ఉందో ఆ సంపద అతను ఖర్చు చేసి ఆ మార్గంలో ఒక సన్యాసిగా 2 తెల్లని వస్త్రాలు మాత్రమే కప్పుకొని పోవలసి ఉంటుంది. అక్కడ విశ్వజనీన సోదర భావాన్ని వ్యక్తపరచవలసి ఉంటుంది, ఆచరించవలసి ఉంటుంది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలందరితో వీరందరూ నా సోదరులు అనే ఉన్నత భావాలను పెంపొందించుకోవడం జరుగుతుంది. జాతి, కులము ఇటువంటి దురభిమానాలకు లోను కాకుండా తన ఆలోచనను, తన విశ్వాసాన్ని, తన ధ్యేయాన్ని ఉన్నతంగా చేసుకుంటూ ప్రపంచ ప్రజలందరూ విశ్వజనీన సోదర భావాన్ని అక్కడ తెలుపుతూ వసుధైక కుటుంబంగా ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన ప్రజలందరితో అక్కడ ఎటువంటి సౌకర్యాలు లేనప్పటికీ సంతోషంతో, ఆనందంతో అతను ఆ ఆరాధనను నెరవేరుస్తూ ఆ ఆస్వాదనను పొందుతాడు. ఆ బాధను కూడా తనకు ఆనందంగా, సంతోషంగా భావిస్తాడు. ఓ దైవమా, నేను హాజరయ్యాను నీ దర్బారులో అని దేవుని యొక్క స్తుతి స్తోత్రము చేస్తాడు. దీనికే ప్రవక్త గారు విశ్వాస మాధుర్యము అన్నారు. ఒక వ్యక్తి నేను విశ్వసించాను అని ఆచరణలు చేయకపోయినట్లయితే అతని విశ్వాసము నామమాత్రంగా ఉంటుంది. అందుకోసము ఏవైతే అతను 5-6 విశ్వాసంలోని 70 భాగాలలో సిగ్గు, బిడియము కూడా ఒక భాగమే. దారిలో ఉన్న ఒక కంప, ప్రజలకు చెడు చేసే ఒక రాయిని తీసివేయడం కూడా విశ్వాసంలో ఒక భాగమే అని ప్రవక్త గారు చెప్పినారు. మరి ఇటువంటి దృఢమైన విశ్వాసం కలిగినప్పుడు అతను తన జీవితంలో ఆచరణ చేసిన విధానం ఏదైతే ఉందో దానికి ఇస్లాం అని తెలియజేయడం జరుగుతుంది. సోదర మహాశైలరా, ఇస్లాంకు సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి. అన్ని విషయాలు ఒకే సందర్భంలో తెలుసుకోలేము కాబట్టి ఏవైతే విషయాలు చెప్పామో, విన్నామో అర్థం చేసుకుని ఆచరించి సద్బుద్ధి కలుగజేయాలని, తద్వారా మనందరి ఇహపరలోకాల్లో మోక్షం కలగని దయాన్ని వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.